హలో అందరికీ వెల్కమ్ టు సోమేష్ టాక్స్. ఈరోజు మన వీడియోలో దురంధర్ 2 ద రివెంజ్ మూవీ రివ్యూ గురించి తెలుసుకుందాం. స్టారింగ్ రణ్వీర్ సింగ్, మాధవన్, సంజయ్ దత్ అండ్ అర్జున్ రాంపాల్. డైరెక్టెడ్ బై ఆదిత్యధర్. దురంధర్ ఫస్ట్ పార్ట్ 2025 డిసెంబర్లో రిలీజ్ అయ్యి ఏ రేంజ్ సెన్సేషన్ అయిందో అందరికీ తెలిసిందే. 1300 crores ప్లస్ క్రాస్ కలెక్ట్ చేసింది వరల్డ్ వైడ్. బాలీవుడ్ తిరిగి ఊపిరి పోసుకుంది ఆ మూవీతో. సో ఈ పార్ట్ 2కి ఎక్స్పెక్టేషన్స్ ఒక రేంజ్లో ఉన్నాయి. మరి ఆ ఎక్స్పెక్టేషన్స్కి మూవీ మీట్ అయిందా లేదా చూద్దాం. మూవీ చూశాక నాకు ఒక్కటే అనిపించింది, ఇట్స్ అన్ అబ్సల్యూట్ సినిమా. ఆదిత్యధర్కి సెల్యూట్ కొట్టాలనిపించింది. ఏమన్నా తీసిండు ఆ మూవీ ఆఫ్ ద డెకేడ్ అవుతుంది ఈ మూవీ ఫర్ షూర్. చాలా చాలా బాగుంది మూవీ. 4 hours మూవీ 1 minute కూడా బోర్ కొట్టకుండా థియేటర్లో కూర్చోబెట్టడం అనేది చిన్న విషయం కాదు. తోప్ డైరెక్షన్ బై ఆదిత్యధర్. క్యాస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా తీసుకున్నాడు. ప్రతి ఒక్కళ్ళు పర్ఫార్మెన్స్ ఇచ్చి పడేశారు. స్టోరీ గురించి చెప్పాలంటే ఫస్ట్ పార్ట్లో రెహమాన్ డెకాయిట్ని చంపిన తర్వాత హంస అలీ ల్యారీ టౌన్ని ఎలా హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు, తర్వాత మిగిలిన వాళ్ళని లైక్ ఐఎస్ఐ మేజర్ ఇక్బాల్ని ఎలా ఎండ్ చేశాడు అండ్ జస్కీరత్ సింగ్ బ్యాక్ స్టోరీ గురించి ఉంటుంది మూవీలో మెయిన్ ఇంపార్టెంట్ స్క్రీన్ ప్లే. చాప్టర్ వైజ్గా మంచి స్క్రీన్ ప్లేతో ఎక్కడ బోర్ కొట్టకుండా పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశాడు మూవీని. ఫస్ట్ పార్ట్లో అక్షయ్ ఖన్నా ఆరా ఫామ్ చేస్తే ఇందులో మాధవన్ ఆరా ఫామ్ చేశాడు. వేరే లెవెల్లో ఉంటుంది మ్యాడ్ క్యారెక్టర్ రిలేటెడ్ సెటప్ అండ్ పే ఆఫ్ రివెంజ్ సీన్. మెయిన్లీ రణ్వీర్ సింగ్ పర్ఫార్మెన్స్, వాట్ పర్ఫార్మెన్స్ మ్యాన్. తన కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ చేసి ఇచ్చాడు మూవీలో. ఎక్కడ యాక్ట్ చేసినట్లు అనిపించదు, అంత బాగా పర్ఫామ్ చేశాడు ఇంక్లూడింగ్ మైనర్ ఎక్స్ప్రెషన్స్. ఫస్ట్ పార్ట్ జస్ట్ ఎస్టాబ్లిష్మెంటే ఉంటుంది, సెకండ్ పార్ట్లోనే అసలైన మూవీ ఉంది. చాలా డీటెయిల్స్ ఉన్నాయి ఈ మూవీలో. మన ఇండియాలో 2004 నుంచి 2016 వరకు జరిగిన ఇన్సిడెంట్స్ గురించి అండ్ డిమానిటైజేషన్ అసలు ఎందుకు చేశారు అండ్ మన ఇండియన్ గవర్నమెంట్ తీసుకున్న ఎవ్రీ డెసిషన్ వెనుక ఉన్న రీజన్స్ అన్నీ బాగా చూపించారు మూవీలో. గ్రేట్ డీటెయిలింగ్ అనే చెప్పాలి. ఒక వెల్ రిటర్న్ మూవీ కాబట్టి డీటెయిలింగ్ అంత యాప్ట్గా కుదిరాయి. ఎక్కడ ఒక మూవీ చూసినట్లు అనిపించలేదు. నిజంగా పాకిస్తాన్ లేరీ టౌన్లో ఉన్నట్టు అక్కడ జరిగేవి చూస్తున్నట్లు అనిపించింది. మూవీలో ట్విస్ట్స్ కూడా ఉన్నాయి. కొన్నైతే మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ ఉన్నాయి క్లైమాక్స్లో. అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు ఎవరు. క్లైమాక్స్ బాగా ఎండ్ చేశారు. ఫస్ట్ పార్ట్లో ఉన్న ఎవ్రీ సీన్కి మంచి క్లోజ్అప్ ఆర్ పే ఆఫ్ ఉంటుంది సెకండ్ పార్ట్లో, విచ్ వాస్ బ్రిలియంట్లీ రిటర్న్. చాలా మైనర్ డీటెయిలింగ్ కూడా ప్రజెంట్ చేశారు. అసలు ఆ డీటెయిలింగ్ అండ్ రైటింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. పీక్ డీటెయిలింగ్ బై ఆదిత్యధర్. జమీల్ బాయ్ క్యారెక్టర్ చాలా బాగుంటుంది. ఆయన క్యారెక్టర్ క్లైమాక్స్లో బాగా ఎండ్ చేశారు. పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా చేశాడు. చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి మూవీలో. ఏది చెప్పినా స్పాయిలర్ అవుతుంది, అందుకే ఏది రివీల్ చేయట్లేదు. రణ్వీర్ సింగ్ పర్ఫార్మెన్స్, మాధవన్ ఆరా ఫార్మింగ్ పర్ఫార్మెన్స్, సంజయ్ దత్ యాటిట్యూడ్ వాళ్ళ పర్ఫార్మెన్స్ అండ్ అర్జున్ రాంపాల్ ఇంటెన్స్ పర్ఫార్మెన్స్. అందరూ ఎవరికి వాళ్ళు జీవించేశారు వాళ్ళ రోల్స్లో. స్టాండ్అవుట్ అయ్యేదైతే రణ్వీర్ సింగ్ అండ్ మ్యాడీ పర్ఫార్మెన్సెస్. మోడీజీ క్యామియో కూడా ఉంటుంది మూవీలో. యాక్షన్ సీన్స్ అండ్ బ్రూటల్ కిల్లింగ్ సీన్స్ చాలా రా అండ్ ఇంటెన్స్గా ఉన్నాయి. ల్యారీ టౌన్ సెట్ అండ్ అన్ని యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగున్నాయి. బ్లాస్టింగ్ సీన్స్ కూడా చాలా న్యాచురల్గా అనిపించాయి. సెట్స్ కూడా రియల్ విలేజ్ లాగా బాగా డిజైన్ చేశారు. మెయిన్ ఇంపార్టెంట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బై శాశ్వత్ సచ్దేవ్. ఎవ్రీ సీన్ తన బీజియం వల్లే 10 times బాగా ఎలివేట్ అయింది. ఎవ్రీ స్కోర్ పర్ఫెక్ట్లీ ప్లేస్డ్ అనిపించింది. సాంగ్స్ కూడా బాగా ఇచ్చాడు స్టోరీలో ఇమిడిపోయేలా. మూవీలో ఉండే ఒక హై అండ్ సోల్కి మెయిన్ రీజన్ బ్యాక్గ్రౌండ్ స్కోరే. టెర్రిఫిక్ బీజియం అనే చెప్పాలి. ఫైనల్లీ కెప్టెన్ ఆఫ్ ద షిప్ ఆదిత్యధర్. ఈ మూవీకి తనే ప్రొడ్యూసర్ కూడా. ఏం చెప్పాలి తన గురించి. ఆ డీటెయిలింగ్, ఆ డైలాగ్స్, ఆ స్క్రీన్ ప్లే అండ్ ఆ ఎగ్జిక్యూషన్ అన్నీ టాప్ నాచ్ ఉన్నాయి. టెక్నికల్లీ కూడా టాప్ నాచ్ మూవీ. పర్ఫెక్ట్ క్యాస్టింగ్, క్యారెక్టర్స్ అన్నీ చాలా బాగా రాసుకున్నాడు. ట్విస్ట్స్ ఆల్సో వెల్ ప్లేస్డ్. నాకు తెలిసి బాలీవుడ్లోనే ద బెస్ట్ డైరెక్టర్ అంటే ఆదిత్యధర్ అని బల్ల గుద్ది మరీ చెప్పొచ్చు. ఈ మూవీకి 2000 crores ఈజీగా వస్తాయి. ఓవరాల్గా చెప్పాలంటే ద పర్ఫెక్ట్ రిటర్న్ అండ్ ఎగ్జిక్యూటెడ్ మూవీ. ఎవ్రీ ఇండియన్ నీడ్ టు సీ దిస్ మూవీ ఇన్ థియేటర్స్. డోంట్ మిస్ దిస్ మ్యాగ్నమ్ ఆపస్. దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి. మేము నెక్స్ట్ ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. జై హింద్.